నమస్తే, నేను మీ ప్రశాంత్. వంశీ అరెస్టుపై వైఎస్ జగన్ గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? సో భువనేశ్వరి గారు ఏమైనా భయపెట్టారా? సో జగన్మోహన్ ఏమైనా భయపడ్డాడా? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, వంశీ అరెస్టుపై వైఎస్ జగన్ గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? వైఎస్ జగన్ అనే కాదు, వైసీపీలో చాలామంది మౌనంగా ఉన్నారు. ఎందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు, ఎవరు కూడా దీని గురించి మాట్లాడడం లేదు, ఎందుకు? భయపడడు, బెదరడు, అదరడు అని ఎవరికండి ఇవన్నీ డైలాగ్స్ అన్నీ వర్తిస్తాయి? జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ఇవాళ. మాట్లాడటంలే. యాక్చువల్గా మనకు గుర్తుంటే మొన్న ఏం చెప్పాడు? వంశీ అరెస్ట్ కాగానే మీరెవ్వరూ దీని మీద మాట్లాడకండి అని క్యాడర్కి ఆదేశాలు జారీ చేశాడు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి. అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, ముఖ్యమైన పాయింట్. జగన్మోహన్ రెడ్డి లాగా ఎప్పుడో కేసులు తవ్వి తీసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినట్టు, లేకపోతే కొత్తగా సృష్టించి అప్పటివన్నీ పాతవకెలికి అట్లా కాకుండా తెలుగుదేశం కూటమి వచ్చాక నిన్న వల్లభనేని వంశీ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, ఇది యాక్చువల్గా భువనేశ్వర్ గారిని తిట్టిన కేసు మరొకటో కాదు, గమనించండి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా వీళ్ళందరూ. లోకేష్ చాలా కేర్ఫుల్గా, చాలా తెలివిగా ఉన్నాడు. ఆయన దాని జోలికి వెళ్ళలేదు. ఆయన రెడ్ బుక్ అన్నాడు, భయపెట్టి వదిలేశాడు. మీరు గమనిస్తే రెడ్ బుక్ అనే పేరు వింటే ఉలిక్కి పడేలాగా చేశాడు లోకేష్. ఎవరు? అపోజిషన్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఆయన నోట్లో ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, రెడ్ బుక్ పేరు. మీకు గుర్తుందా? ఉలిక్కి పడేవాడు. సో ఆయన బెదిరించి వదిలేశాడు భయపెట్టి. ఇప్పుడు భయపడి చస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ భువనేశ్వర్ గారికి సంబంధించిన కేసు కాదుగా ఇది. సత్యవర్ధన్ అనే వ్యక్తిని, ఒక కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి గతంలో, అతన్ని కిడ్నాప్ చేసిన కేసులో ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అతని మీద ఇంకా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 1, 2 కాదు. చాలామందిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడు, బెదిరించి స్థలాలు రాయించుకున్నాడు, రియల్ ఎస్టేట్ విషయాల్లో తలదూర్చి వాళ్ళకి వీళ్ళకి తంపులు పెట్టి ఏదో బావుకున్నాడు. ఇట్లా రకరకాల కేసులు ఉన్నాయి. ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు. ఇలా మనకు తెలియదు ఎగ్జాక్ట్ కేసులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనక గొయ్యి. మాట్లాడితే ఓ తప్పు, మాట్లాడకపోతే ఓ తప్పు. మరి ఇప్పుడు గట్టిగా మాట్లాడాలి, నేను ఏదైనా అందామా అంటే అక్కడ శవాలు లేవు. తేడా వస్తే ముందు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఆయనకి. ఎందుకంటే భువనేశ్వరి గారు తిట్టిన ఒక వ్యక్తి, ఆ రోజు భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు వీళ్ళందరూ సభలో ఎంజాయ్ చేశారు. మీకు గుర్తుంటే మొహాలు చూస్తే, మనం ఒక్కసారి రివైండ్ చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ కవళికలు ఆ రోజు ఎలా ఉన్నాయి, ఎట్లా ఆయన ఆనందపడ్డాడు మనకు కనిపిస్తుంది. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ భువనేశ్వరి గారిని తలుచుకుని భయపడుతున్నాడా? రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడుతున్నాడా? మాట్లాడితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పదవి లేదు, ఉన్న 4 వెళ్ళిపోతున్నారు, ఉన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. యావనా అంటే మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారు, బెదిరించి కేసులు పెడుతున్నారు, మీరేమో అర్ధరాత్రి తీసుకెళ్ళిపోతున్నారు, ఎఫ్ఐఆర్లు ఇవ్వట్లేదు, నోటీసులు ఇవ్వట్లేదు. ఏంటి నోటీసులు ఇవ్వట్లేదు? కేసులు అక్కడ ఉన్నాయా లేదా వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది చాలా సక్రమంగా జరిగింది, అవునా కాదా అనేది వైసీపీ వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి. అక్కడ వాళ్ళలాగా తెలుగుదేశం కూటమి చేయలేదుగా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాలో తెలియక గింజుకుంటున్నాడు. మొన్నేమో పట్టించుకోవద్దన్నాడు, మళ్ళా వెంటనే కాదు మీరు పట్టించుకోండి అన్నాడు. ఇవాళ మళ్ళా మీరు పట్టించుకోకండి అని మళ్ళా సజ్జల చేత చెప్పిస్తున్నాడు. అంటే ఎంత క్లారిటీ లేకుండా ఉన్నారో చూడండి, ఎంత భయంతో ఉన్నాడో చూడండి. ఇంకా ఇంతకు మించి మీకు ఒక మనిషి భయపడడానికి ఇంకేదైనా ఉందా? ఇప్పుడు వల్లభనేని వంశీ అనేవాడు ఇవాళ రియలైజ్ అవ్వాలి, తను చేసిన తప్పేంటో తలుచుకుని కుమిలిపోవాలి. ఇవాళ వల్లభనేని వంశీ భార్యను కూడా మనం చెప్తున్నాం, పంకజశ్రీ గారికి, మీరు కూడా ఒక మహిళగా ఆలోచించండి. భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు మీరు నోరు మూసుకుని ఎందుకున్నారు? నిన్న కూడా అడిగామా. ఇప్పుడు మీ భర్త మీద ప్రేమ అవసరంలే మీకు. తప్పు చేసిన వాళ్ళు భర్త అయినా సరే, భార్య అయినా సరే, చుట్టమైనా సరే, కొడుకైనా సరే, కూతురైనా సరే అనుభవించి తీరాలంతే. నో ఎక్సెప్షన్ అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
31 కాదు 36 మంది చచ్చిపోయారన్నాడు, అప్పుడు లిస్ట్ ఇవ్వాల. వరదల్లో బురదలో దిగి 60 మంది చచ్చిపోయారన్నాడు, లిస్ట్ ఇవ్వలేదు. ఇవాళ నీకు చాలా ముఖ్యమైన కొడాలి నానికి చాలా ఇష్టమైన వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే మీరు బయటకు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, మీరు యలహంక ప్యాలెస్ నుంచి ఎందుకు రాలేదు, వాళ్ళు అడుగుతున్నాం. మనం అడిగి అతను చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి రెచ్చగొట్టి అందరి చేత బూతులు మాట్లాడించిన ఒక గత ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదు అని మనం ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డే కాదు, వైసీపీలో ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు ఏమైనా పెరుగుతాయని చెప్పేసి కూడా భయపడుతూ ఉన్నారు. పెరగడం ఎందుకు, ఇప్పుడు ఉన్న కేసుల మీద ఒక్కొక్కడు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ క్యూలో ఉంటాడు అంతే. అసలు దొంగ అతనే కదా. సో నెక్స్ట్ అసలు దొంగ బయటకు వస్తాడు. అప్పుడు అన్ని చట్ట ప్రకారం జరుగుతున్నాయండి. ఇవాళ వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడటానికి ఏమీ లేదు. వాళ్ళకి తెలిసి ఏం జరిగింది, ఎలా జరిగింది, నిజమా అబద్ధమా అనేది. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టే ఒక స్థితిలో లేరండి ఈరోజు. వైసీపీ వాళ్ళు త్వరలో ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టి పారిపోయినా మీరు ఆశ్చర్యపోక్కర్లే. ఇప్పటికే ఎవరు ఎక్కడున్నారో చాలామందికి తెలియదు. ఈవెన్ వంశీని కూడా ఎక్కడ పట్టుకున్నారు, హైదరాబాద్లో పట్టుకున్నారు. అవును, తాడేపల్లిలో లేరు. ఈయన అన్నాడు కదా మీరందరూ తాడేపల్లిలో ఉండరు అని గతంలో. మరి తెలుగుదేశం కూటమిని వెక్కిరించాడు కదా. మరి ఇప్పుడు మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? మరి ఎవడు కూడా అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తున్నారు? దాంకున్నారా దొంగల్లాగా కలుగుల్లో? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలండి. వల్లభనేని వంశీ అరెస్ట్ మీద నోరు విప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి మీద ఉందండి. తన బాధ్యత నెరవేర్చాల్సిన ఒక అవసరం వచ్చింది ఇప్పుడు. హీ హ్యాస్ టు టాక్. అదేవిధంగా మేడం, ఇప్పుడు వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో చాలా వైరల్గా అయితే మారింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు వైసీపీలో ఆల్రెడీ గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. సో ఇప్పుడు వంశీ కూడా అరెస్ట్ అయ్యాడు. సో నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి ఒక ట్విస్ట్గా అయితే మారింది. ఎవరే ఉంది, ఆయన స్నేహితుడు ఉన్నాడు కదా, జిగిరి దోస్త్ కొడాలి నాని నెక్స్ట్ లైన్లో ఉన్నాడు. లిస్టులో అందరూ వరుసగా ఉన్నారండి. కొడాలి నాని, వాళ్ళ ఎవరు పేరుని నాని, నెక్స్ట్ రోజా. చివరికి మీరు రోజాకని మర్చిపోతే ఎట్లా? చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిస్టు కరెక్ట్గానే వెళ్తోంది. ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది పైనుంచి కిందకి రాదు, కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే మరి ఆయన పెద్ద మనిషి కదా. కాబట్టి అన్నీ కరెక్ట్గా సజావుగా సాగుతున్నాయండి. తెలుగుదేశం కూటమి ఏమీ వర్రీ అవ్వట్లేదు వీళ్ళ గురించి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. లోకేష్ రెడ్ బుక్ అని భయపెట్టాడు తప్ప ఆయన పట్టించుకోవట్లేదు. నిన్న సజ్జలు అన్నాడు కదా, ముఖ్యమంత్రి గారు కొడుకు ఫోన్ చేస్తే అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ అమలు చేస్తున్నారు ఇక్కడని. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. కాబట్టి అలాంటివేమీ ఇక్కడ సాగవు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు సజావుగా. వాళ్ళు పోలీస్ అధికారులు అని గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ ఉద్యోగ నిర్వహణ, వాళ్ళ ఉద్యోగ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు అంతే. థ్యాంక్ యూ మేడం.